లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలకు నమస్సుమాంజలులు. ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలులు. 2024 సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుంటున్నాం. రవి 16వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 22వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు బుధుడు. అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు వరకు కన్యారాశిలో సంచరించి తదుపరి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు శని భగవానుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ఇవి సెప్టెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకున్నాం. 2024 సెప్టెంబర్ మాస ఫలితాల్లో ధనుస్సు రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. గోచార రీత్యా ఈ ధనుస్సు రాశి వారికి అన్ని రంగాల్లోనూ మంచి గుర్తింపు ఉంటుంది. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆకస్మాత్తుగా ధనప్రాప్తి కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో. విద్యారంగంలో ఉన్న వారికి తిరుగులేదు, వాళ్ళు ఏది అనుకుంటారో గోలు కొట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. ఉద్యోగంలో అద్భుతమైనటువంటి పదవుల్ని అధిరోహించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆదాయపరంగా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా ఒకే మాట మీద నడుచుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఉంటుంది. కుటుంబంలో కూడా మీకు మంచి గుర్తింపు, మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఉంటాయి. కుటుంబం కోసం, కుటుంబ బాధ్యతల కోసం చాలా కష్టపడతారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత పరిష్కారం చేసుకునేటువంటి మార్గాలు మీకు ఉంటాయి. ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుచుకోగలుగుతారు. కుటుంబానికి ఒక వెన్నుముకలాగా నిలబడగలుగుతారు. ఏ పనినైనా సరే ఇట్టే సానుకూలంగా పూర్తి చేయగలుగుతారు. మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. మీకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. స్నేహితుల పరంగా మంచి సహాయ సహకారాలు అందుతాయి. బంధువుల పరంగా కూడా మంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ యొక్క అత్తమామల వల్ల ఆస్తి పాస్తులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రుణాలు తీర్చుకుంటారు. అలాగే
మీ బాధ్యతలన్నీ కూడా సరైన సమయానికి సరైన అనుకూలంగా మీరు అన్నింటిని కూడా సమయోచితంగా తీర్చగలుగుతారు. కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ కూడా మీకు సానుకూలంగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి కూడా మీకు సహకరిస్తుంది. అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ముందుగా చాలా జాగ్రత్తగా చూసుకోండి. 2-3 విడతలు ఆర్థిక పరంగా మీకు ఇబ్బందులు కలిగినప్పటికీ ముందుకు సాగుతారు. మీ జీవిత భాగస్వామితోటి ప్రతి ఒక్క విషయంలోనూ పాలు పంచుకోండి. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచి అభివృద్ధి ఉంటుంది, మంచి ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ఉన్నత పదవులను కూడా అధిరోహిస్తారు. మీరు అనుకున్న స్థలాలకి బదిలీ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి, సన్మానాలు జరుగుతాయి, మంచి గుర్తింపు వస్తుంది. ఆర్థిక పరంగా కూడా మీకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు ఎప్పటి నుంచో బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి బంగారం కొనుక్కోగలుగుతారు, వెండి కొనుక్కోగలుగుతారు. రకరకాలైనటువంటి దుస్తుల్ని కూడా మీ కుటుంబ పరంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. మీ సంతానానికి సంబంధించినటువంటి వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు కూడా. అలాగే మీరు కొంత భాగం పక్షులకి ఆహారంగా జొన్నలు వేయండి. మీకు ఆర్థిక పరంగా మంచి ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అలాగే శివుడికి రోజు అభిషేకం చేసుకోండి, శివనామాన్ని చేసుకోండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. విదేశాలలో వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. స్త్రీల వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి, వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ ముందుకి ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో. ఈ ధనుస్సు రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు లక్ష్మీనారాయణతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజించుకోండి. మీకు సమయం ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మన గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనం నడుచుకుంటూ ఉంటాం. అలాంటి గ్రహాలు మనకి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకొని ఆ గ్రహాలకి మనము జపాలు చేయించుకోవడం కానీ, శాంతి చేయించుకోవడం కానీ, దానాలు ఇచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటాం. లేదా మంచి పండితుల ద్వారా ఎటువంటి రత్నాన్ని మనం ధరిస్తే మనం ఆ గ్రహాల యొక్క ఉధృతాన్ని నుంచి బయటపడుతూ ఉంటామో అలాగే మనం ముందు తెలుసుకుంటాం. అలాగే ఇంకా తొందరగా మనము రిజల్ట్ రావాలి, మనం తొందరగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. గ్రహాల యొక్క స్థితిగతులకు సంబంధించినటువంటి కొన్ని ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్స్. ఇప్పుడు సూర్యగ్రహం బాగలేదు, సూర్యగ్రహానికి బాగలేకపోతే ఎటువంటి రత్నాన్ని మీరు ధరించాలి, ఎటువంటి దానాన్ని మీరు ఇవ్వాలి, ఎటువంటి జపాలు చేసుకోవాలి అని పండితులు చెప్పినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకోలేని వారు చాలా లక్షల మంది ఉన్నారు. అటువంటి వారికి ఈ యొక్క నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి. వాటిని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్, సూర్యుడికి సంబంధించినటువంటి ఈ ఆయిల్ని మీరు మీ ఉంగరపు వేలికి రాసుకొని దాన్ని వాసన చూడటం వల్ల సూర్యగ్రహం ఇమ్మీడియట్లీ మీకు యాక్టివేషన్లో వస్తుంది. ఆ సూర్యగ్రహం మీకు యాక్టివేషన్లోకి వచ్చిందా రాలేదా అనేది నా దగ్గర ఆయిల్ తీసుకున్నప్పుడు నన్ను సంప్రదిస్తే నా దగ్గర ఉన్నటువంటి స్కానర్స్ తోటి మీకు చూపించడం కూడా జరుగుతుంది. మీకు ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల త్వరగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అటువంటి 9 నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి.
సూర్యగ్రహానికి సంబంధించిన ఆయిల్, చంద్రగ్రహానికి, కుజగ్రహానికి, బుధగ్రహానికి, గురుగ్రహానికి, శుక్రగ్రహానికి, శనికి, రాహు, కేతుకి 9 నవగ్రహాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అలాగే మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర, ఈ యొక్క చక్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ చక్రాలు ఏ విధంగా మనకి లోపిస్తే మనకి అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని మనం తెలుసుకున్నట్టయితే ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. మూలాధార చక్రంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఆయిల్స్, మూలాధార, స్వాదిష్టాన, ఈ షట్చక్రాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. మీరు నన్ను సంప్రదించవచ్చు, మీకు తక్కువ రేట్లను ఉంటాయి. అలాగే మీకు జాబ్ ఆయిలు, బిజినెస్ ఆయిలు, మనీ అట్రాక్షన్ ఆయిల్. అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్. ఈ ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ధనాన్ని మనకి వచ్చే విధంగా చేస్తుంది. అది ఏ విధంగా? మనం బిజినెస్ చేస్తున్నాం, మన బిజినెస్లో జనాకర్షణ కావాలి. జనాకర్షణ లేకపోతే ఏ మనిషి కూడా మన వ్యాపారం చేయలేము. వ్యాపారంలో ఉన్నత స్థాయికి మనం ఎదగాలి అనుకున్నప్పుడు, వ్యాపారంలో మనం పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఈ బిజినెస్ ఆయిల్ కనుక మీరు ఈ చూపుడు వేలికి రాసుకొని మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ఉంగరపు వేలికి రాసుకున్నట్టయితే ఈ ఆయిల్స్ మీరు చేసేటువంటి వ్యాపారంలో ధనాకర్షణ కలుగుతుంది. అంటే ధనం విపరీతంగా రావడం మొదలు పెడుతుంది. అది క్రమేణా అభివృద్ధి చెందుతుంది. అలాగే గ్రహాలు, షట్చక్రాలు, ఈ బిజినెస్ ఆయిల్, జాబ్ ఆయిల్. మన పిల్లలు బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి బాగా చదువుకొని ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి ఉద్యోగ ప్రాప్తి కలగకుండా ఉంటుంది. అప్పుడు జాబ్కు సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది మన దగ్గర. ఆ ఆయిల్ ప్రతిరోజు వాళ్ళు ఉదయాన్నే ఈ చిటికిన వేలికి రాసుకుని ఆ స్మెల్ తీసుకోవడం వల్ల షట్చక్రాల్లో లోపలంతా బ్యాలెన్సింగ్ జరిగి వారు ఉద్యోగం ఏది ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం త్వరగా వాళ్ళకి వచ్చే విధంగా ఉంటుంది. ఇటువంటి ఆయిల్స్ గత 6 నెలల నుంచి ఎంతోమంది ఉపయోగపడి వారు నాకు ఫోన్లు చేస్తున్నారు. తప్పకుండా మీకు కూడా ఉపయోగం జరిగి మీరు ఆనందదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఆయిల్స్ అన్నీ మీకు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు ఏ గ్రహం మీకు బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు ఉపయోగించినట్టయితే ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్. మీరు వాడి చూడండి, మీరు 10 మందికి చెప్తారు, మీరు లబ్ధి పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నా దగ్గర నవగ్రహాల ఆయిలు, షట్చక్రాల ఆయిలు, జాబ్ ఆయిలు, జాబ్ ఆయిలు, ఇవి 9 నవగ్రహాల ఆయిల్స్, షట్చక్రాలు 7 చక్రాల ఆయిల్స్, తరువాత జాబ్ ఆయిలు, బిజినెస్ ఆయిలు, మనీ అట్రాక్షన్ ఆయిల్. ఇవి ఇంకా వాస్తుకు సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ ఆయిల్స్ అన్నీ కూడా ప్రతి రాశిలోనూ చివరిలో మీరు వేస్తే తప్పకుండా అందరికీ అందుబాటులోకి వెళ్తాయి, అందరూ ఆనందంగా ఉంటారు. ఈ ఆయిల్స్ అన్నీ ఒకసారి వేయండి. కాలసర్ప దోషంతో బాధపడుతున్నారా? మహాకాలసర్పంతో బాధపడుతున్నారా? అయితే నా దగ్గర ఉన్నటువంటి కాలసర్పం సంబంధించినటువంటి ఆయిల్ ఉంది. అది వాడినట్టయితే తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది, కాలసర్ప దోషం తగ్గుతుంది. అలాగే పితృదోషాలతో బాధపడుతున్నారా? అయితే పితృదోషాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్ వాడటం వల్ల పితృదోషాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే బ్లాక్ మ్యాజిక్ ఎవరన్నా చేస్తున్నారా? బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు బాధపడుతున్నారా? మీకు బ్లాక్ మ్యాజిక్ తగలకుండా ఉండడం కోసం నా దగ్గర కొన్ని ఆయిల్స్ ఉన్నాయి. అది వాడటం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతుంటే
మీకు షుగర్ తగ్గేందుకు ఆయిల్స్ ఉన్నాయి. అలాగనే హార్ట్ చక్రాలో గుండె నొప్పితో కానీ బ్లాకులతో కానీ దీంతో కానీ గుండెతో బాధపడుతున్నారా? ఈ హార్ట్ చక్ర ఆయిల్ రాసుకోవడం వల్ల ఎంత రిలీఫ్ ఉంటుందంటే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. అలాగనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? నీస్కి సంబంధించిన ఆయిల్ ఉంది నా దగ్గర, అది వాడటం వల్ల మీకు వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది. బాడీలో ఎక్కడైనా బాగా పెయిన్స్ ఉండి బాధపడుతున్నారా? ఆ పెయిన్స్కి సంబంధించిన ఆయిల్ నా దగ్గర ఉంది, అది వాడటం వల్ల ఇమ్మీడియట్లీ మీకు బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. మీరు వాడి చూడండి, ఇంకా కావాలి 10 మందికి చెప్పగలుగుతారు. నమస్తే.